సిటిజన్ న్యూస్ కి స్వాగతం. వినాయకులను పెట్టడానికి అనుమతులు తప్పకుండా తీసుకోవాలని బషీరాబాద్ ఎస్ఐ గఫర్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వినాయకుడిని పెట్టేటప్పుడు వినాయక చవితి పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్ఐ అన్నారు. అదేవిధంగా వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తారో ఆ విషయాన్ని కూడా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను ఎవరికీ ఇబ్బంది కలగకుండా పండుగను జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, నాయకులు శైలుగౌడ్, జయరాం చారి, పవన్ ఠాగూర్, రమేష్ శ్రీనివాస, యువ నాయకులు రాఘవేంద్రచారి, శ్రీకాంత్ గౌలి, లింగేష్, శివకుమార్, చిరు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మనమందరం సోదరి భావంతో అందరం కలిసి సోదరి భావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ మీ పండుగ అయితే మేము సహకరించాలి, మా పండుగ అయితే మీరు సహకరించుకుంటూ ఒకరు అన్నదమ్ములాగా ఇది చేసుకుంటూ పోవాలి. దాని గురించి గణేష్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ. అందరూ మీరు దేవుని లాగానే ఇది ప్రవర్తించాలి. మేము కూడా మీకు 100% సహకరిస్తాము. అందరూ కూడా ఇప్పుడు మీకు ఆన్లైన్లో మేము అప్లికేషన్స్ పెడతాము. గణేష్ నిమజ్జనం ఒక ప్రొఫార్మా ఉంది, ఆ ప్రొఫార్మా పెడతాం. దాంట్లో కొన్ని ఇది ఉన్నాయి. దాని ప్రకారం మీరు ఎక్కడ ఇచ్చేస్తారు, ఎన్ని రోజులు చెప్తారు, ఎక్కడ ఇచ్చేస్తారు, ఏమిటో తీసుకోపోతారు, ఏ వారం వేస్తారని ఆ ప్రొఫార్మా ప్రకారం మీరు ముందు ఆన్లైన్లో అప్లై చేసుకొని ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఒకటి. సెకండ్ పాయింట్ ఏముంది, ఇప్పుడు మీరు కంపల్సరీ కరెంట్ యూజ్ చేస్తారు. కరెంట్ యూజ్ చేసినప్పుడు మీరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కొద్దిగా మీరు పర్మిషన్ తీసుకొని ఫిర్యాదు, అది కూడా సీఎం గారు మొత్తం కరెంట్ ఫిర్యాని డిక్లేర్ చేసిండ్రు. కానీ అది రైటింగ్లో వచ్చిందా రాలేదో తెలియదు, కానీ పేపర్లో అయితే అదే ఫ్రీ కరెంట్ అని డిక్లేర్ చేసారు. సరే, ఫ్రీ కరెంట్ అని మనము ఎట్లా అంటే అట్లా ఇది చేయలేము. ఒక పద్ధతి అనేది ఉంటుంది, ప్రతి దానికి ఒకటి ఇది ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించి వాళ్ళ తీసుకొని వాళ్ళ ప్రకారంగా మీరు కరెంట్ యూజ్ చేసుకోవాలి. కరెంట్ యూజ్ చేసేటప్పుడు కూడా మీరు వైర్లు ఎక్కడంటే అక్కడ జాయింట్లు కానీ అటువంటి, ఎందుకంటే ప్రతి ఒక్కరు భక్తులు వస్తుంటారు, పూజ చేయడానికి వస్తుంటారు, చిన్నపిల్లలు ఎప్పుడు 24 గంటలు అక్కడే ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా వైర్లు ఇది చేయకుండా జాయింట్స్ ఏమైనా ఉంటే దానికి అక్కడే కొద్దిగా ఇది చేసుకొని మీరు అది చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విగ్రహాన్ని కూర్చోబెట్టేటప్పుడు ఒకరికి ఇబ్బంది కలగకూడదు. కొంచెం ఇప్పుడు రోడ్డు మీద కూర్చోబెట్టేటప్పుడు కొంచెం పోవడానికి కొద్దిగా వాహనాలు పోవడానికి జాగా ఇచ్చి ఒకరికి ఇబ్బంది, మీరైనా మేమైనా ఒకరికి ఇబ్బంది కలగకుండా మనం కొద్దిగా ఇది చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా విగ్రహం దగ్గర మీరు కొద్దిగా రేపు వైర్లెస్ సీసీ కెమెరాస్ వెళ్ళినాయి. టెంపరీగా మీరు 6-7-8 రోజుల గురించి సీసీ కెమెరాస్ కూడా కొద్దిగా మీరు ఇది చేసుకుంటే అట్లా కూడా చాలా మీకు మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిగా ఉంటుంది. అంతా ప్రతి ఒక్కరికి అది 100 మంది పోలీసు సమానం ఒక సీసీ కెమెరా. మనం ఇప్పుడు చూసినామంటే ఇక్కడ మర్చిపోతాం. అది సీసీ కెమెరా మీరు ఒక నెల తర్వాత కూడా మీరు దాన్ని ఇచ్చేయండి. ఎవరు ఏం గట్ట ఎవరు వచ్చిండ్రు